ఏపీలో గూగుల్ డేటా సెంటర్తో 1,80,000 ఉద్యోగాలు వస్తాయంటూ ఊదరగొడుతోంది చంద్రబాబు సర్కార్. కానీ కూటమిలో భాగస్వామైన బీజేపీ మాత్రం కానే కాదంటోంది. డేటా సెంటర్తో అన్ని ఉద్యోగాలు రావని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. అది కాల్ సెంటరో డేటా ఎంట్రీ చేసే సెంటరో కాదని, దానివల్ల ఎక్కువ జాబ్స్ రావని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు డేటా సెంటర్ ఏర్పాటులో ఎన్నో సవాళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అత్యధికంగా వెలువడే వేడి, కాలుష్యం, వెరసి పర్యావరణ పరిరక్షణ పెద్ద సమస్య అన్నారు మాధవ్. ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి అదొక సంశయం ఉంది. ఇది బేసిక్గా డేటా సెంటర్ అంటే ఇదేమీ కాల్ సెంటర్ కాదు. ఇది ఏదో డేటా ఎంటర్ చేసే కాల్ సెంటర్ కూడా కాదు. ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఇక్కడి నుంచి ఇతర దేశాలకి కూడా పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయనేది క్రైటీరియా కాదు. అంతేగాని ఏదో 1,80,000 ఉద్యోగాలు లేకపోతే అని మాట అది అప్రాప్రియేట్ కాదు. అన్ని ఉద్యోగాలు మాత్రము అది డైరెక్ట్ ఉద్యోగాలు రావు. అది ఇంపాసిబుల్. ఎన్విరాన్మెంట్లో పెద్ద ఛాలెంజ్ అంటే హీట్ జనరేషన్ సంబంధించిన అంశాన్ని అందరూ మాట్లాడుతాం. నిజంగానే డేటా సెంటర్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హీట్ ఒకటే ప్రాబ్లం, ఎనర్జీని ఎక్కువ కన్సమ్ చేస్తుంది. ఈ రెండే ఛాలెంజెస్. సో ఆ విధంగా పొల్యూషన్ ఏమిటి కేవలం హీట్ కారణంగా అవుతుంది. ఆ హీట్ని కంట్రోల్ చేసే ఛాలెంజ్ మనం తీసుకొని ముందుకెళ్ళచ్చు. సో ఇది బిగ్ ఛాలెంజ్. ఎస్టిమేషన్ ఏంటంటే 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. మనం ఎంత వస్తుంది అని దానికి చెప్పడానికి లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.